అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. అమ్మవారి ఆశీస్సులు. గురుగారు, ఈ మధ్య మనం వారాహిదేవి యొక్క ఇదైతే చూస్తున్నామో అందరూ చాలామంది నమ్ముతున్నారు, సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఒకప్పటికన్నా ఇప్పుడు నేను వింటున్నంత వరకు అమ్మవారిని చాలామంది చాలా నమ్ముతున్నారు. అసలు వారాహిదేవి స్తోత్రం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా వారాహిదేవి అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటి తెలియజేస్తారా గురుగారు? శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఈ వారాహిదేవి గురించి అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లుగా వారాహిదేవిని ఆరాధించడం, హ్మ్. వారాహిదేవి ఫోటో పెట్టుకోవటం, వారాహి నవరాత్రులు చేస్తున్నాం మేము హ్మ్. అని చెప్పడం, ఏవో దానికి సంబంధించిన వస్త్రధారణ కలిగిన కంకణాలను ధరించడం, హ్మ్. ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. అసలు వీళ్ళకి వారాహిదేవిని మంత్రోపదేశం పొందారా? ఆ! హ్మ్. పొందలేనప్పుడు మనం అది ఎంతవరకు సమంజసము? హ్మ్. ఒకటి. స్తోత్రంలో కూడా కొన్ని బీజాక్షర మంత్రాలు వస్తూ ఉంటాయి. వారాహి స్తోత్రాల్లో కూడా ఏదైనా కూడా లలితా నామావళికే ఇది రహస్య సహస్రనామ స్తోత్రం అని ఉంది అది. ఓకే. ఆ! మీరు లలిత అనే పదం పలకాలి అంటే కూడా మంత్రోపదేశం అయ్యి ఉండాలి. హ్మ్. మరి లలితాదేవికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే ఆవిడ చుట్టూ ఉండేటువంటి పరివార దేవతలు ముఖ్యమైనటువంటి ప్రధాన భూమికలు అని చెప్పవచ్చు. ఆ భూమికల్లో ఒకటి వారాహీదేవి. ఈవిని వార్తాళి అని కూడా అంటారు. హ్మ్. ఇప్పుడు మరి చేస్తున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇది మంత్రోపదేశం ఉన్నటువంటి వారు మాత్రమే చేయవలసినటువంటిది. హ్మ్. దేవస్థానానికి వెళ్ళటం తప్పు లేదు, దైవ దర్శనం చేసుకుంటంలో తప్పు లేదు, ఆ స్తోత్రాన్ని వినటంలో కూడా తప్పు లేదు. కానీ పారాయణం చేయటంలో కానీ ఏదైనా బీజాక్షరాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అది మనం ఉపదేశం లేకుండా చేయటం ఎంతవరకు సమంజసము కరెక్ట్. హ్మ్. అనేటువంటిది ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో చాలా మార్పుని నేను గమనించింది ఏంటంటేనమ్మా, మన ఇంటి దేవుణ్ణి మనం వదిలేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీరు ఇవాళ దేవి నవరాత్రులు వచ్చినాయనుకోండి, ఆ దేవతా మందిరంలో మీరేదో అమ్మవారి ఫోటోని సెంటర్‌లో పెడుతున్నారు. హ్మ్. అప్పటిదాకా అక్కడ ఇంటి దేవుడు ఏదన్నా మీకు వెంకటేశ్వర స్వామో, లక్ష్మీ నరసింహస్వామో, లేకపోతే రాముల వారు, ఆంజనేయ స్వామో, అమ్మవారు ఉంటే ఆ ఫోటో పక్కకు జరిపి అక్కడ పెడుతున్నారు కొంతమంది. అసలు అలా చేయటం చాలా తప్పు. ఓకే. ఇప్పుడు వారాహి గురించి నేను చెప్తాను ఆహా! ఎలాగో. కానీ దానికి ముందర అసలు ఈ తప్పులు చేస్తున్నవి తెలుసుకుంటే వాళ్ళ చేత ఇది అసలు హ్మ్. మనం తప్పు జరగకుండా చేయించడం అనేటువంటిది నాది అతి ముఖ్యమైనటువంటి బేసిక్స్ నుంచి తెలుసుకుంటే ఇంకా ఆ! మంచిది. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. నంబర్ హ్మ్. 1. హ్మ్. నంబర్ 2 మీకు అంతగా చేసుకోవాలనిపించింది. విడిగా ఒక పీఠం పెట్టుకోండి. హ్మ్. అక్కడ ఒక బెంచి వేసుకోండి. దాని మీద అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఏదో ఇంత పూజ చేసుకోండి అష్టోత్తర పూజలాగా. ఏది చేసినప్పటికీ ఉపదేశం అయి ఉండటం మంచిది. నంబర్ 1 అక్కడ గూడా. హ్మ్. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది ఏంటి అంటే, ఈ దేవత గొప్పదట, ఆ దేవత గొప్పదట అని మనం చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. హ్మ్. ప్రతి దేవుడు గొప్పవాడే. ఏ దేవుడు గొప్పతనాన్ని మనం తగ్గించగలుగుతాం చెప్పండి? అవును. మనం మనుషులం. దేవుళ్ళమైతే కూడా కాదు. కాదు. హ్మ్. కాబట్టి ప్రతి దేవుడు గ్రామ దేవతకు ఉండే శక్తి అనంతమైనటువంటి శక్తి ఉన్నది. హ్మ్. గ్రామ దేవతలకు ఉండే శక్తి అనంతం. అవును. హ్మ్. ఇంకా మరి వాటి పైన ఉండేటువంటి దేవతా మండలంలో ఉండేటువంటి సర్వదేవతలకు ఎంత శక్తి ఉన్నది? అవును. కాబట్టి ఇప్పుడు ఈ ఈ నవరాత్రులు, ఆ గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఏది పడితే అది కొత్త కొత్తవన్నీ మనం పరిచయం వింటున్నాం. చేస్తున్నాము. జ్ఞానం తెలుసుకోవటంలో తప్పు లేదు గానీ, ఇప్పుడు నేను చెప్పేదానిలో మీకు ఎంతసేపు కూడా దానివలన శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలియచెప్పడమే. నేను హ్మ్. చెయ్యండి అని ఎక్కడ చెప్పను. హ్మ్. అది చెయ్యండి అంటే మీరు ఒక గురువుని ఆశ్రయించాలి. గురు మంత్రం తీసుకొని ఉండాలి. ఆ గురు మంత్రంలో అమ్మవారి మంత్రాలకు సంబంధించింది ఏదన్నా ఉపదేశం అయ్యి ఉండాలి. హ్మ్. అప్పుడు అది కూడా అర్హత ఉన్నదో లేదో ఆ గురువు చెప్పాలి. హ్మ్. నిన్న మంత్రం తీసుకుంటామండి. రేపు వారాహి నవరాత్రులు వచ్చినాయి చేయొచ్చా అంటే చేయకూడదు. హ్మ్. నిజంగా చెప్పాను. ఏ మంత్రం తీసుకున్నావో ఆ మంత్రానికి ఇన్ని లక్షల సార్లు జపం చేసి ఉండాలి.
ఆ దేవతే నీకు ఇంకా వశం కాలేదు. ఉమ్, ఇప్పుడు ఇంకో దేవతది మళ్ళీ పట్టుకుంటానంటున్నావు. అంటే ఏమిటి? ఈ దేవత మీద నీకు నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ లేదు తీసుకున్న మంత్రం మీద. ఉమ్, మీరు అది గమనించాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు అంటే అదే వచ్చింది పెద్ద సమస్య. ఈ దేవుడు గొప్పగా పనిచేస్తాడంటే ఉన్న దేవుడి ఫోటోలన్నీ పక్కన నెట్టేస్తున్నాం, ఆ దేవుడి ఫోటో సెంటర్లో పెడుతున్నాం. ఉమ్, అది చాలా తప్పు, చాలా పాపం వస్తుంది. మీరు గమనించారో లేదో, ఏదో ఆ దేవుడిని మీకు ఆ సమయంలో మీకు ఏదో భగవంతుడి దయతోనో విచిత్రంగా ఏంటంటే ఆ నవరాత్రి స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏదో కలిసి వచ్చి ఉండొచ్చు, ఉమ్, లేదా మీకు ఆ సంవత్సరం కలిసి వచ్చే యోగ్యత భగవంతుడు అంతవరకు పూజించిన దేవతలు ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చుండవచ్చు. ఉమ్, ఇది చెయ్యంగానే ఇదే వచ్చింది అని చెప్పి ఈ దేవత ప్రధాన దేవత అవుతోంది ఇళ్లల్లో, ఉమ్, కొంతమంది ఇళ్లల్లో. అవునవును. మేము అప్పటి నుంచి ఈవిడనే పట్టుకున్నామండి అంటే, అంతమందిలో ఉన్న మీ ఇంటి ఇలవేలిపి ఏమైపోయాడు, అంతమందిలో మీ మీ కులదేవత ఏమైపోయింది, అంతక్రితం ఉన్న గ్రామదేవత ఏమైపోయింది. దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయమాకండి. ఓకే. ఉమ్, పూర్ణాదీక్షాపరులు శ్రీ విద్యోపాసకులు చేసేటువంటివి ఇవన్నీ కూడా. ఉమ్, అయితే ఈ మధ్య మనకి మీడియా ప్రకారంగా చాలా విషయాలు బయటికి సమాజంలో వెల్లువెత్తుతుండడంలో నేనేదో కొత్తది అందించాను అనేటువంటి దానిలో పరంపర కొనసాగుతోంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయాన్ని చెప్పడంలో. ఉమ్, ఇప్పుడు మీరు కూడా అదే అడుగుంటారు ఈ వారాహీదేవి గురించి అని నేను అనుకుంటున్నాను. ఉమ్, కానీ వారాహీదేవి అనేటువంటిది చాలా గొప్ప దేవత. ఈవిడ సప్తమాతృకుల్లో ఒక మాతృక. ఉమ్, వార్తాళి అనొచ్చు, ఇవన్నీ వారాహి అనొచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క శక్తులలో ఈవిడ కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి, ఈవిడిని దండనాయకి అని అంటారు. దండనాయకి. ఉమ్, దండికి నాయక అంటే ఏంటి? సర్వ సైన్యాధ్యక్షురాలు, ఉమ్, మిలిటరీ చీఫ్ ఉమ్, అనుకోండి ఇప్పుడు. ఉమ్, అలాగా అంత శక్తి అంటే ఏంటి? మిలిటరీ చీఫ్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అంటే రాష్ట్రపతి తర్వాత సైన్యానికి ఏదన్నా ఇవ్వాలి అంటే ఇన్ఫర్మేషను, ఉమ్, అంత శక్తివంతమైన ఆయన చీఫ్ ఆఫ్ ద మిలిటరీ. అవును. కాబట్టి ఆయన ఆర్డర్ అనగానే అందరూ అలర్ట్ అయిపోతారు. ఉమ్, కాబట్టి ఆ ప్రధానమైనటువంటి రాష్ట్రపతి ఎలాగో ఉమ్, మామూలుగా మనం అమ్మవారు ఇక్కడ ప్రధానమైనటువంటి అమ్మవారు లలితాదేవి అయితే ఆవిడనే రాష్ట్రపతిగా అనుకున్నాం మనం. లలితాదేవినే రాష్ట్రపతిగా జనాలకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేను. కరెక్ట్. ఆ. ఈ దండనాయక్ అనేది మిలిటరీ చీఫ్. ఉమ్, ఉమ్, ఆవిడ కింద రెండో ర్యాంక్ అనమాట. ఓకే. సో ఇక్కడ అమ్మవార్లు చాలామంది ఉన్నారు. దానిలో ఒక ప్రధానమైనటువంటి భూమిక ఈ వారాహీదేవిది. ఈ వారాహి ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడేటువంటి దేవతగా మనం చెప్పవచ్చు. ఓ. నిజంగా ఇప్పుడు రైతులు చాలామంది పొలాలు సరిగ్గా పండటం లేదు. ఉమ్, ఇది ఎందుకు జరుగుతోంది? తర్వాత పంట చేతికొచ్చి నష్టపోతున్నాం ఉమ్, మనం చాలా మటుకు. ఇది ఎందుకు జరుగుతోంది? పంటకు సరిగ్గా కరెంటు లేక నీళ్లు అందక ఎండిపోతున్నాయి పంటలు. ఉమ్, ఇది ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలామంది అక్కడ పంట భూమిని పూజించకపోవటము, అక్కడ లోపం లోపం జరుగుతోంది. మనం అది చెప్పాలి. వారాహి గొప్పతనం అక్కడ ఉన్నది. ఉమ్, పూర్వకాలంలో మేము మా చిన్నతనంలో చూసినప్పుడమ్మా ఉమ్, ఈ పొలం గట్లని ఉండేవి. ఉమ్, మనం గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ కింద కొంచెం అది మధ్యలో సెంటర్లో ఆ కుంటకి ఈ కుంటకి మధ్యలో ఈ గట్లు ఉండేవి. ఈ గట్ల మీద నడుచుకుంటూ మనం వెడుతూ ఉండేవాళ్ళం. ఈ గట్టు మీద ఆ పొలానికి రైతుకి పొలం 1 ఎకరం ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, ఉదాహరణకి ఆ ఈశాన్య భాగంలో రైతు పసుపు కుంకుమ కొబ్బరికాయ వేసి అగరత్తులు పెట్టి పూజించి ఉమ్, అప్పుడు పొలం పని ప్రారంభించేవాడు. ఒక పద్ధతి ప్రకారం. అక్కడ వారాహి పూజ జరిగింది. ఉమ్, అదే వారాహి పూజ. ఓకే. అంతే. ఉమ్, ఆ మట్టి తల్లిని నమ్ముకుని అమ్మా భూమాత ఉమ్, వారాహి భూదేవికి సంబంధించిన శక్తికి సంబంధించినటువంటి ఆవిడ. ఓకే. భూమిని కాపాడేటువంటిది, ఉమ్, భూమిని కాపాడుతుంది. ఉమ్, అలాగే ఈ వారాహి దేవిని గనక మనం ఆ విధంగా రైతులు గనక ఈశాన్య భాగంలో ఆ అమ్మవారిని తలుచుకుని పసుపు కుంకుమ ఉమ్, అక్షతలు అగరబత్తి వెలిగించడం చూపించడం, కొబ్బరికాయ కుట్టి అక్కడ వాళ్ళ పంట వేయమనండి, చక్కని పంట పండుతుంది, ఉమ్, అమృత తుల్యమైనటువంటి పంట పండుతుంది. దానికి ఏ స్తోత్రం కూడా అక్కర్లా. అమ్మ వారాహీదేవి
భూమాత నీకు నమస్కారం అని ఇదే మాట అంతే. చేయమని చెప్పండి. చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ పొలంలో మంచి విత్తనాలు పండుతాయి, మంచి పంట పండుతుంది. తర్వాత సమయానికి అన్నీ సమకూరుతాయి రైతుకి అక్కడ. ఓకే. ఓకే. దేనిలో లోటు లేకుండా అక్కడ ఏర్పాటు చేస్తుంది ఆ వారాహి మాత. అలాగే రాజులు ముఖ్యంగా నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షురాలు దండనాయకి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు. ఈ భారతీయ పూర్వీకులు రాజులు వారి వారి సైనికుల యొక్క ఆయుధాలు దాచే చోట ఈ వారాహి దేవతని పెట్టుకుని పూజ చేసేటువంటి వాళ్ళు పూర్వకాలం. దండనాయకి పూజ అని చెప్పి అక్కడ చేసేవాళ్ళు, కలశంలోకి ఆరాధన చేసి ఆ చేసినటువంటి ఆ కలశంలో జలాన్ని అంతటిని కూడా ఈ ఆయుధాల మీద చల్లేవారు. అంటే ఏంటి, ఆయుధ సంపత్తి తక్కువగా ఉండని ఎక్కువగా ఉండని, తీసుకెళ్లిన ఆయుధాలతోనే విజయం రావాలి. కొత్త ఆయుధం మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా. ఆయుధాలు అయిపోతాయి కదమ్మా మళ్ళీ. అవును గురుగారు. ఉన్న తక్కువ ఆయుధాలతో విజయం రావాలి. ఎందుకు, ఆయుధాలు ఒక్కొక్కసారి విరిగిపోవచ్చు. అవును. లేకపోతే అవతల వాడి శత్రువు ఏదైనా పెద్ద ఆయుధంతో కొట్టినప్పుడు మన చేతిలో జారిపోవచ్చు. ఇప్పుడు కింద పడిపోయిన ఆయుధాన్ని తీసి చేయాలంటే టైం పడుతుంది. తద్వారా సైనికుడు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకెళ్లిన ఆయుధాలతోనే విజయం సంప్రాప్తం అవ్వాలంటే అవతల శత్రువు సంహరింపబడాలి. అది దండనాయకి యొక్క లక్ష్యం. సో రాజులు వారి యొక్క ఈ యొక్క సైనికులు పెట్టుకునేటువంటి ఆయుధాల దగ్గర ఈ దండనాయకి పూజ చేయించేటువంటి వాడు. వారాహి యొక్క శక్తి అక్కడ ఉండేది. అలాగే మనం బాగా ఆలోచన చేసినట్లయితే కొంతమంది రాజులు ఈ తీవ్ర దేవత కింద ఈవిడ తీవ్ర దేవతల్లో ఒక తీవ్ర దేవత. ఈవిడ్ని కోట గుమ్మం మీద పెట్టేవారు. కోట గుమ్మం అంటే అక్కడి నుంచి కోట లోపలికి శత్రువుని ప్రవేశించకుండా అడ్డుకునటం. ఈవిడ ముఖ్యంగా తాంత్రిక దేవతల్లో కూడా ప్రధాన భూమిక. తంత్ర ప్రయోగాల్లో కూడా వారాహిది చాలా గొప్ప శక్తి ఉంది. శత్రువుల యొక్క పరిస్థితిని మొత్తాన్ని అబ్జర్వ్ చేసి వాడిని కదలనివ్వకుండా ఒక బంధనాన్ని చేసేస్తుంది. ఆవిడ మంత్రంలోనే ఆ యొక్క బీజాక్షరాలు ఉన్నాయి. వాడు కదలలేడు. కదలకుండా ఏంటో పిచ్చోడు మన వెళ్ళి బాణం వేసేయచ్చు అన్నమాట. అంటే మతిని భ్రమింపజేస్తుంది, శరీరాన్ని భ్రమింపజేస్తుంది, చూపుని భ్రమింపజేస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా డిస్టర్బ్ చేస్తుంది వారాహి శత్రువులకి. అందుకని రాజులు ఈవిడ్ని కోట గుమ్మం దగ్గర పెట్టుకుని పూజలు చేసేటువంటి వాళ్ళు ఈ వారాహిదేవి. మనకి అమ్మవారు ఒక రక్షగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. అది పొలంలోనైనా, యుద్ధంలో అయినా, కోట విషయంలో అయినా, ఎక్కడైనా కూడా ఒక రక్ష. అలా దేవతలు రక్షిస్తున్నారు మనకి. ఇప్పుడు మన కాశీలో కూడా మనకి ఈ దేవత కాపాడుతూ ఉంటుంది. కాశీలో ఎప్పుడూ కూడా రాత్రిపూట సంచరిస్తూ పగలు నిద్రపోయే దేవతల్లో మనకి అక్కడ ఈ దేవత వారాహిదేవి కాశీలో మంచి విగ్రహం, నిండైన విగ్రహం అమ్మవారిది. అక్కడ వారాహిదేవి విగ్రహం మంచి బలిష్టంగా పొడుగు తాడి చెట్టు అంత హైట్లో అమ్మవారి విగ్రహం ఉన్నదమ్మా. అక్కడ చాలా బలిష్టంగా కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం. చూస్తే కూడా వారాహి దర్శనం జరగకుండా ఎవరు రారు కాశీ నుంచి. ఆవిడ కాశీకి గ్రామ దేవత కింద చెప్తారు అక్కడ. అందుకని పగలు 8 వరకే ఆ గుడి ఉంటుంది. 8 తర్వాత బంద్ అయిపోతుంది. ఎందుకు, రాత్రంతా మెలకుగా ఉండి కాశీని రక్షిస్తుంది. అంటే ఇప్పుడు రక్షణ దేవత మనం ఇక్కడ ఆలోచన చేస్తే రాజ్య రక్షణ, క్షేత్ర రక్షణ, గృహ రక్షణ, పంట రక్షణ, మనిషికి సెక్యూరిటీగా ఉండేటువంటి రక్షణ, ఇట్లాంటి దేవతను గనక మనం గనక ఒక గురుముఖత ఉపదేశం తీసుకోవాలి. గురుముఖత ఉపదేశం తీసుకుని సాధన చేస్తే అది చాలా మంచిది. అమ్మవారి స్తోత్రం గురించి ఏం చెప్పాలమ్మా, అది ఎంత పారాయణం చేస్తే అంత ఆనందమైనటువంటి రక్షణ వలయంలో మీరు ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ రక్షణ వలయంలో ఉంటారు. అలాంటి రక్షించేటువంటి దేవత వారాహి సర్వశత్రువుల్ని సంహరిస్తుంది, సర్వదుష్ట మంత్రగాళ్ళని సంహరిస్తుంది. మనకి చెరుపు చేసేటువంటి వాడు దుష్టుల్ని కూడా శిక్షింపజేసేటువంటిది. నీలో స్వార్థం లేనప్పుడు, చివరిలో నీలో స్వార్థం ఉండకూడదు.
విశ్వక్షేమం అయి ఉండాలి. విశ్వక్షేమం అయి ఉండాలి. నీవు చేసే దానిలో తప్పు లేకుండా ఉండాలి. ఏ దేవత అయినా నీ వెనకాతల తిరుగుతుంది అప్పుడు. ఖచ్చితంగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా. వారాహీదేవి స్తోత్రాన్ని చక్కగా మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఇది కనుక చేసినట్లయితే చాలా విశేషంగా తెలియకుండా మన లోపల ఉండేటువంటి అనేక దుర్గుణాలను సంహారించే శక్తి ఆ వారాహీదేవికి ఉన్నది. మన లోపల కూడా దుష్టాశక్తి ఉంటుంది, అది కూడా పోగొట్టుకోవాలి కదా. పోగొట్టుకున్నప్పుడు ఈ దేవతలందరూ ఏమిటి అంటే మనిషిని మోక్షం వైపుకు నడిపించడానికి దేవతల్లో ప్రధాన భూమిక వహించేటువంటి వాళ్ళే దేవతలు. మోక్షం అంటే ఏమిటి? మంచి పనులు చేయటం. మోక్షం అంటే ఏమిటి? చాలామందికి ఏదో మోక్షం వస్తుందంటే ఆహా, పుణ్యం వస్తుందంటే ఆహా, ఏదో రంభ వచ్చి మన ముందర డ్యాన్స్ చేస్తుంది, సినిమాలో చూపించి అనుకుంటారు. అది పిచ్చి భ్రమ. అది కాదు ఇక్కడ దేవతలు చేసేవారు. నిన్ను ప్రపంచంలో ఉన్నతమైన మనిషిగా కీర్తి వచ్చేటట్టుగా చిరకాలం ఉండేటట్టుగా ఇక్కడ పైలోకాల్లో కూడా నీకంటూ ఒక ప్రధాన భూమికగా మళ్ళీ వాళ్ళని కిందకి పంపిస్తారు ఆ దేవతలు నీ అవసరం కింద ఏర్పడ్డప్పుడు. అలా పుట్టినటువంటి వాళ్ళే చాలామంది యోగినీలు ఉన్నారు, యోగులు కూడా ఉన్నారు. దేవతలు మన చేత మంచి కార్యక్రమాలను చేయాలనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి భూమి మీదకి పంపిస్తారు. అలా మంచి మనస్తత్వం వచ్చినటువంటి విశ్వకళ్యాణం గురించి నిరంతరం జపం చేసినటువంటి మహాయోగుల్లో చాలామంది దేవతతో అనేక రకాలుగా ఈ వారాహీదేవిని అనేక శక్తులుగా చూచినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానిలో త్రైలింగ స్వామి, కాశీలో త్రైలింగ స్వామి వారు, వారాహి శక్తి వారు స్వయంగా చూచినటువంటి వారు, రామకృష్ణ పరమహంస వారు, శంకరాచార్యులు వారు, వీళ్ళందరూ కూడా దేవతాశక్తులను చూసినటువంటి వారు. అందుకని అలాంటి మహత్తరమైన దాన్ని ఒక గురువు ద్వారా మనం తీసుకుని స్వీకరించి చెయ్యాలా వద్దా, చేయొద్దు అంటే ఆగిపోవాలి అంతే. మళ్ళీ ఇంకో ఈయనేదో మంచి గురువు గారు కాదనుకుంటే మనల్ని వద్దన్నాడు, మనం బాగుపడితే ఈయనకి ఇష్టం లేదనుకుంటా, ఇలా ఆలోచన నెగిటివ్ వచ్చేస్తుంది చాలామందికి. చెప్తుంటే వద్దు అని చెప్తుంటే ఈ మాటలు అంటున్నారు. అర్థమైంది గురుగారు. ఇది చాలా తప్పు. మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళటం, లేదమ్మా చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు అంటాం. ఇక వాళ్ళు చేసుకొని మనకి ఎప్పుడైనా తెలిసింది అనుకోండి, మా వారు ఎవరి దగ్గరికో అడిగారటండి, వారు నువ్వు వారాహి చేసుకుంటే కలిసి వస్తుందయ్యా అని మా వారు ముఖం చూడంగానే చెప్పారట అని మనకి లేనిపోని మాటలు. మళ్ళీ అప్పుడు దేవతలు మనకి రారు కలిసి మనతో పాటు. ఇప్పుడు రామనామాన్ని జపం చేసినా గొప్పవాడు పోతావు, కృష్ణనామాన్ని జపం చేసినా గొప్పవాడు అవుతావు, శివనామాన్ని చేసినా గొప్పవాడు అవుతావు. దానికి ప్రధాన దేవత నాకు ఇది ఉండాలి అనుకుని చేయక్కర్లా, వాళ్ళందరూ ప్రధానమైన దేవతలే. అది అర్థం చేసుకోవాలి. దేవతలందరూ ఒకటే శక్తిగా ఉంటారు, ఒకటే మాటగా ఉంటారు, వేరు వేరు రూపాల్లో కనిపిస్తారు, శక్తి ఒకటే. మీరు ఇంట్లో మీ కులదేవత ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా పూజ చేయండి. ఆ దేవత అందరి దేవతల్ని పట్టుకుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని రక్షించేటట్టుగా చేయగలుగుతుంది. కాబట్టి కులదేవతని విసర్జన చేసి ఏదో కొత్త దేవతను మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం చేయొద్దు. వారాహి అనేటువంటి దాని గురించి అని కాదు నేను చెప్పింది, ఇది అందరి దేవతల గురించి నేను చెప్తున్నటువంటి సమాచారం. అందున ఈ వారాహి రైతులకి నేను ఇందాకే చెప్పాను, రైతులకి బాగా ఉపయోగపడేటువంటి దేవత, సైనికులకి, రాజులకి ముఖ్యంగా ఉపయోగపడే దేవత. అలాగే తీవ్రమైనటువంటి వ్యాధులు సంభవించినప్పుడు ఆ వ్యాధి నుంచి అతని ప్రాణాన్ని రక్షించేటువంటి దేవతల్లో కూడా వారాహి చాలా ఉపయోగపడేటువంటి దేవత. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.